వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇలవేల్పుగా కొన్ని శతాబ్దాల నాటి నుంచి పూజలు అందుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడ గ్రామంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు ఈ యాత్రకు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన మహాలక్ష్మి తల్లి ఈ ప్రాంతవాసులకు నిజయిత రక్షణ కవచంగా నిలుస్తోంది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మహాలక్ష్మి తల్లి ఆలయాన్ని ₹1.5 అభివృద్ధి చేశామని హెచ్ఎల్ శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మీడియాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని తీసుకుని పర్యాటక శాఖ సౌజన్యంతో పూర్తిస్థాయి సౌకర్యాలు భక్తులకు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున యాత్రకు తరలివస్తున్నారు అని, భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర రేపటితో ముగుస్తుంది. ఏపకు సత్యం గారు గిరివాణిపాలెం వాస్తవ్యులు ₹100 విరాళంగా ఇచ్చారు. మహాలక్ష్మి తల్లి చల్లగా చూడాలని కోరుతున్నాం. 2 జై మహాలక్ష్మి తల్లి. ప్రతి సంవత్సరం జరిగే కమ్మసీడం జాతర ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, దశమి రోజున అమ్మవారి మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణం జరిపి అక్కడి నుంచి 3 రోజుల పాటు జాతర చేయడం అనేది మా పూర్వీకులు మాకు వారసత్వంగా ఇస్తున్నటువంటి ఈ సంపద. ఎన్నో వేల లక్షల మంది భక్తులు ఈ యాత్రకి, అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి, ఈ యాత్రకి చూడడానికి, యాత్రలో ఉన్నటువంటి వినోద కార్యక్రమాలని చూసి ఆనందించి అందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు. మన ఒక్క ఉత్తరాంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నలుమూలల నుంచి ఉన్న మహాలక్ష్మి తల్లి వారి భక్తులందరూ కూడా ఈ 3 రోజుల జాతరకి ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చూసి జాతరను తిలకించి సంతోషంగా భార్య పిల్లలతో మళ్ళీ వారి గమ్యానికి చేరుకుంటారు. అమ్మవారి కళ్యాణం ఈ చుట్టుపక్కల ఆనవాయితీ సాంప్రదాయం. అమ్మవారి కళ్యాణం పూర్తయిన తర్వాతే కులాల మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదిరిన మహాలక్ష్మి తల్లి కళ్యాణం అయిన తర్వాత మాత్రమే ముహూర్తాలు, వారి పిల్లలకు కూడా ముహూర్తాలు పెట్టించి పెళ్లిళ్ళు చేసుకునే ఆనవాయితీ ఇక్కడ ఉంది.
ఏ కార్యక్రమం చేసినా, ప్రతి పండగ ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వచ్చి అమ్మవారికి వాళ్ళు బోనం పోసి ఆ తర్వాత శుభకార్యాన్ని చేస్తారు. అలాగే ఎవరింట్లో ఏ ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా వచ్చి అమ్మవారి ఎదుటిగా చెప్పుకొని ఆ బాధని నివృత్తి అయిందని తొందరలోనే మళ్ళీ వచ్చి అమ్మవారికి బోనాలు పోయటం కొన్ని వేల లక్షల కోట్ల మందిని చూస్తున్నాం. ఇది ఈ రోజు నుంచి కాదు, సుమారు 270 సంవత్సరాల నుంచి ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 1750 ప్రాంతంలో, అంటే రమారమి మనకి బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశించిన సమయానికి అప్పటికి రాజ్యపాలన ఉండేది. విజయనగరం సామ్రాజ్యాన్ని పెద్ద విజయరామరాజు గారు రాజ్యం వెళ్తున్నారు. విజయనగర సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం, విస్తృతమైన సామ్రాజ్యం. ఇచ్చాపురం నుంచి సామర్లకోట వరకు విస్తరించి ఉండేది. ఇందులో కొన్ని వందల మంది సామంతరాజులుగా ఉండి రాజుగారి ఆజ్ఞ ప్రకారం మలుచుకుంటూ రాజుగారికి కప్పం కడుతుండేవారు. అటువంటి రామరాజ్యం అయినటువంటి విజయనగర సామ్రాజ్యంలో రాజుగారికి తోడువాదోడుగా కమ్మదొరలైనటువంటి బొట్ల గురప్పదొర గారు, వెలిచేటి చినకూర్మరాయలు గారు, వీళ్ళిద్దరూ కూడా రాజుగారికి సేనాధిపతులే కాదు, మంత్రివర్గంలో కూడా రాజకీయంగా వాళ్ళ చతురత చూపించేవారు. ఎప్పుడు ఏం చేయాలన్నా, ఏ రాజకీయ చతురత చూపించాలన్నా, ఏ రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజుగారు వాళ్ళిద్దరిని సంప్రదించే చేసేవారు. అటువంటి సమయంలో మన శ్రీకాకుళంలో ఆ సమయంలో బాబరుల్లా ఖాన్, అబ్దుల్లా ఖాన్ అని ఇద్దరు ముస్లింలు శ్రీకాకుళంకి విజయనగర సామ్రాజ్యంలో సామంతరాజులుగా ఉండేవారు. కానీ వాళ్ళు మాత్రం రాజుగారి ఆజ్ఞను తిరస్కరిస్తుండేవారు. సమయాన్ని పన్ను కట్టేవారు కాదు, రాజుగారు రమ్మన్న టైంకి వచ్చేవారు కాదు. ఈ విధమైన పరిస్థితిని చూసి రాజుగారు ఒకంత నొచ్చుకునే సమయానికి వీరిద్దరూ చూసి, అయ్యా మీరు ఆజ్ఞ ఇస్తే ఆ నవాబులను కట్టి తెచ్చి మీ కాలమే పడేస్తామంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ప్రకారం ఇక్కడ మన అప్పుడు సత్తరువుగా పిలిచేపడే ఇప్పుడు రణస్థలం, అక్కడ భీకర యుద్ధం జరిగింది. నవాబులతో యుద్ధం చేసి గెలిచి రాజుగారిని తీసుకొచ్చి ఆ నవాబుల్ని రాజుగారికి సమర్పించి మన రాజ్యాన్ని పూర్తిగా కూడా, శ్రీకాకుళాన్ని కూడా పూర్తిగా విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసి ఊరేగింపుగా గురప్పదొర గారిని రాజుగారి సమక్షంలో ఊరేగింపుగా తీసుకొస్తుంటే ఒక నవాబు వారలేని నవాబు ఒక మర్రి చెట్టు మీద నుంచి విషం రాసిన కత్తి ఆయనకి విసిరేశారు. విసిరితే అది వెన్నులో దిగపడి అక్కడే ఆయన రాజుగారి ఒళ్ళోనే ఆయన తలవాల్చడం జరిగింది. ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ ప్రాణాలు విడడం జరిగింది. ఇప్పుడు గుడి ఉన్న ప్రాంతం దగ్గర ఆయన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి, రెండవ భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి, ఆయనతో పాటు రాజుగారి అనుమతితో కొన్ని వేల మంది సైనికులు, వేల మంది పురజనుల సమక్షంలో ఇక్కడ ఆయన భర్తతో చితిమంటలతో పాటు ఆవిడ కూడా సతీసాగమనం చేశారు. ఆ రోజుల్లో సతీసాగమనం చేసేటప్పుడు రాజుగారిని ఆమె కోరారు, నేను సతీసాగమనం చేస్తున్నాను, నా భర్తతో పాటు నేను స్వర్గానికి వెళ్తున్నాను, కాబట్టి మీరు మా ఇద్దరికి కూడా ఇక్కడ నేను దేవతగా వెలుస్తాం, మేము